అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ఏ ముఖం పెట్టుకుని అమరావతిలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడల్లా జగన్ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే ఏకైక ప్రతిపక్ష నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మొదటి 2 నెలల్లోనే నేను అక్కడ కనీసం మంత్రి క్వార్టర్ కూడా తీసుకోకుండా వచ్చేసాను. నేను పారిపోయి వచ్చానా? హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చానా? మంత్రి క్వార్టర్ కూడా తీసుకోవాలా? ఏందే నువ్వు మాట్లాడేది? విజిటింగ్ ప్రొఫెసర్ లాగా లోటస్ పాండ్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలు. వాడిని ఎక్కడ పెట్టాలి, ఈయన ఎక్కడ పెట్టాలి. ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట. ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి పక్క సీట్లో కూర్చోబెట్టుకుంటాడు. ఆహా, ఏం పగటి కళ్ళగా అంటున్నావు జగన్మోహన్ రెడ్డి, ఏం పగటి కళ్ళు. అమరావతి రాజధానికి అడ్డం పడ్డ ప్రతిపక్ష నాయకుడు ఏ ముఖం పెట్టుకొని రేపు శాసనసభ సమావేశాలకు వస్తావు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు అమరావతి భూములు కోర్టుల్లో కేసులేసి అమరావతి భూములు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తానని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఏ ముఖం పెట్టుకొని రేపు శాసనసభ సమావేశాలు అమరావతికి వస్తావు?